రాష్ట్ర మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ 100 రోజుల టార్గెట్తో ఎజెండా ప్రకటించారు. చెప్పినవే కాదు చెప్పనివి చేస్తామన్నారు. సేమ్ సిస్టమ్ అదే సిబ్బందితో లక్ష్యం సాధిస్తామని చెప్పారు కేటీఆర్. మంత్రి కేటీఆర్ కొత్త ట్రెండ్ తో ఎజెండా ఫిక్స్ చేశారు. 100 రోజుల లక్ష్యంతో ప్రకటించిన పనులను పూర్తి చేస్తామని ధీమాగా చెప్తున్నారు. ఒక మంత్రి టార్గెట్ పెట్టుకుని పనులు చేస్తామని చెప్పడం ఇదే మొదటిసారి కావడం ఆసక్తి రేపుతోంది. పురపాలన విభాగాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పజెప్పిన తర్వాత మొదటి సమీక్షలోనే చాలా స్పష్టంగా పురపాలన విభాగం తరపున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరపున ఒక 100 రోజుల ప్రణాళికను ఈరోజు మీ ద్వారా ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం. గ్రేటర్ ఎన్నికల విజయంతో మంత్రి కేటీఆర్ స్పీడ్ పెంచారు. రిజల్ట్స్ వచ్చిన 2 రోజులకే గ్రేటర్ ఎజెండాపై అధికారులతో భేటీ అయ్యారు. టార్గెట్ పనుల ప్రతిపాదనలను తయారు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో అదంతా పూర్తి చేసిన మంత్రి 100 రోజుల్లో పూర్తి చేసే లక్ష్యంతో పనుల లిస్ట్ ను ఫైనల్ చేశారు. ముందుగా జిహెచ్ఎంసీతో ప్రారంభించినట్టయితే ఇందాక నేను చెప్పినట్టు ఆన్లైన్ అనుమతుల విధానాన్ని తీసుకొని రాబోతా ఉన్నాం. ఈ 100 రోజుల్లోనే దాన్ని ఇన్స్టిట్యూట్ చేస్తాము. దాన్ని మరి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని వస్తాము. రెండవది, మేము ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా జిహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో వార్డు కమిటీలను, నేబర్హుడ్ కమిటీలు అనొచ్చు, వాటిని వార్డు కమిటీలు అనొచ్చు, అదే రకంగా ఏరియా కమిటీలను ప్రారంభించబోతా ఉన్నాం. సిటీలో జనం జీవితానికి దగ్గర ఉండే విభాగాల పనులనే ప్రధానంగా 100 రోజుల ఎజెండాలో పెట్టుకున్నారు మంత్రి కేటీఆర్. క్లీనింగ్, తాగునీరు, పార్కులు, నిర్మాణ అనుమతులు, టెక్నాలజీ వినియోగం, పచ్చదనం, మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు లాంటివి ఈ ప్లాన్ లో ఉన్నాయి. ఈ పనులను అనుకున్న టైంలో పూర్తి చేసి మార్పు చూపిస్తామన్నారు మంత్రి. అదే రకంగా దాదాపుగా జిహెచ్ఎంసీ పరిధిలో 200 కోట్ల రూపాయల ఖర్చుతో 569 బీటీ రోడ్స్ ని కూడా మనం పూర్తి చేయబోతా ఉన్నాం ఈ 100 రోజుల్లో. అదే రకంగా 30 కోట్ల రూపాయలతో నాలాలు, మేజర్ నాలాలు ఏవైతే మాన్సూన్ కంటే ముందు మనం పూర్తి స్థాయిలో క్లీన్ చేసి రేపటి రోజున ఎక్కడా కూడా మరి వర్షాలు పెద్ద మొత్తంలో వచ్చిన ఇబ్బంది లేకుండా చూసేదానికి ఒక 30 కోట్ల రూపాయలతో ఆల్ డీసిల్టేషన్ ప్రక్రియను పూర్తి చేయబోతా ఉన్నాం. చేస్తామని చెప్పిన పనులపై జూన్ 2న సమీక్షిస్తామన్నారు మంత్రి. సరిగా పని చేయకపోతే విమర్శించాలని, ముందే సందేహాలు పెట్టుకోవద్దని చెప్పారు. నేను మీ అందరికి ఇచ్చే మాట ఏమంటే, ఇది భారీ ప్రణాళిక అయినప్పటికీ మరి 100 రోజుల్లో ఏం సాధించాము, ఏం సాధించలేదు కూడా మళ్ళీ ట్రాన్స్పరెంట్గా మీ ముందుకు వస్తాం. కరెక్ట్గా మరి 100 రోజుల తర్వాత వచ్చి మీ ముందు అన్నీ కూడా మళ్ళీ పారదర్శకంగా పెడతాం. దీంతో పాటుగా మళ్ళీ మన జూన్ 2 నాటికల్లా మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఎందుకంటే ఏమైనా లోటుపాట్లున్నా దయచేసి ఎత్తి చూపండి. మీరు ఏది నిర్మాణాత్మకమైన విమర్శలు చేసినా సద్విమర్శలుగా తీసుకోవడానికి, వాటిని కన్స్ట్రక్టివ్గా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మాకు ఇంకా ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వదలుచుకున్నా కూడా మీరు కూడా దయచేసి ఇవ్వండి అని చెప్పి కూడా కోరు. జనానికి అత్యవసరమైన అంశాలపై టార్గెట్ తో పనిచేయడం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత మార్పును చూపించడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వ్యూహంతోనే 100 రోజులు టార్గెట్ పనులను ప్రకటించారు. టార్గెట్ ప్రకారం పనిచేయని వారిపై చర్యలకు వెనకాడేది లేదని అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఏవైనా ఇబ్బందులొస్తే ఎలా చేస్తామో ఆచరణలోనూ చూడండన్నారు మంత్రి. వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్న మంత్రి కేటీఆర్ నగరంపై తన ముద్ర వేయడానికి ప్రణాళిక ప్రకటించారు. ఒక రకంగా 100 రోజుల ప్లాన్ మంత్రి తనకు తాను పెట్టుకున్న పరీక్షలా మారింది.